ఇప్పుడు మనం ఏ కిచెన్లో చూసినా కూడా పింక్ సాల్టే కనిపిస్తుంది. పింక్ సాల్ట్ని మనం సైంధవ లవణం అంటున్నాం. అసలు ఈ సైంధవ లవణం ఎక్కడ దొరుకుతుంది, ఎలా తయారవుతుందో, దానివల్ల ఉపయోగాలు ఈ వీడియోలో చూద్దాం. సైంధవ లవణం సుమారు 50 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే మన మానవ జాతి ఆవిర్భవించక ముందు లోతట్టు సముద్ర ప్రాంతంలో నీరంతా ఆవిరైపోయింది. అందులోని ఖనిజాలు మాత్రం ఉండిపోయాయి. దాని తర్వాత కాలక్రమంలో భూమిలోని పొరలన్నీ అటు ఇటు కదలడంతో ఆ సాగర గర్భం కాస్త భూభాగంలోకి చొచ్చుకువచ్చి నేలమాళిగల్లోకి చేరి మూసుకుపోయింది. దాని మీద పేరుకున్న రాళ్ళు మంచుతో నిండిన పర్వతాలతో కాలుష్య బారిన పడకుండా లోపల మరిన్ని ఖనిజాలు కలుపుకొని సురక్షితమైన గనిలా రూపుదిద్దుకుంది. పురాతనమైన ఆ ఉప్పు గని పేరే ఖేవ్రా. ప్రస్తుతం అది పాకిస్తాన్లోని హిమాలయాలకు దక్షిణంగా ఉన్న పోటాహర్ పిఠాభూమికి దిగువన ఉన్న ఉప్పు పర్వత శ్రేణిలో ఉంది. దీన్నే మయోస్ సాల్ట్ మైన్ అని అంటారు. అక్కడే ఖాల్బాగ్, వార్షా అన్ని మరికొన్ని గనులున్నాయి. సముద్రం ఉప్పు తెలియక ముందు ఏర్పడిన సహజ ఉప్పు అన్నమాట. క్రీస్తుపూర్వం 6000 ఏళ్ల కాలంలోనే మనిషి నీటి నుంచి ఉప్పు తయారు చేయడం నేర్చుకున్నాడు. సో దానివల్ల కొన్ని వస్తువులు కూడా నిల్వ చేసుకునేవాడు. అసలు ఈ పింక్ సాల్ట్ని ఎలా గుర్తించారంటే, అలెగ్జాండర్ మన భారతదేశం పైన దండెత్తినప్పుడు ఖేవ్రా ప్రాంతంలో తన సైనికులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో దాహంతో అలసిపోయిన గుర్రాలు అక్కడి కొండల్ని నాకడం ఓ సైనికుడు చూశాడు. వెంటనే దాన్ని తవ్వి చూడగా అవి ఉప్పు నిక్షేపాల్లాగా ఉన్నాయని విషయం బయటపడింది. ఆ తర్వాత అక్కడ ఉండే స్థానిక తెగలైన జుంజువా వంశీయులు ఈ ఉప్పును తవ్వేవారు. కానీ తర్వాత మొఘల్స్ కాలంలో అక్కడ ఉప్పు అనేది ఒక వ్యాపారం లాగా సాగింది. అప్పటి నుంచి దాన్ని తవ్వుతూనే ఉన్నారు. 1870లో బ్రిటిషర్స్ అక్కడ ఒక సొరంగం నిర్మించడంతో ఇది మరింత వెలుగులోకి వచ్చింది. ఆయన తర్వాత మన ఇండిపెండెన్స్ తర్వాత దాని తర్వాత 1974లో పాకిస్తాన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గనిని స్వాధీనం చేసుకొని ఏడాదికి 3.5 లక్షల టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ దిగుబడి మరింత పెంచడంతో పాటు అక్కడే శుద్ధి చేసి భారీ ఎత్తున దిగుమతి చేసుకున్నందుకు తాజాగా అంటే రీసెంట్గా ఒక అమెరికన్ కంపెనీ పాకిస్తాన్లో $20 కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. సో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కంపెనీలు అన్ని అక్కడికే ఈ సాల్ట్ కంపెనీస్ అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తున్నాయి పాకిస్తాన్కి. మనం సాల్ట్ని యాక్చువల్లీ టేస్ట్ కోసమే వాడతాం అనుకుంటాం, కానీ సాల్ట్ అనేది మన అందానికి ఆరోగ్యానికి కూడా అవసరమే. ఉప్పు లేని పప్పే కాదు, ఏ వంటైనా చప్పగానే ఉంటుంది, ఒక మిఠాయిలు తప్ప. ఎన్ని దినుసులున్నా కూరలో ఉప్పు లేకపోతే మనం సహించలేము. అలాగని ఉప్పు రుచి కోసమనే అంటే కానే కాదు. మన శరీరం నిర్వహించే రోజువారీ విధులకు ఉప్పు అవసరమే. అందులోని సోడియం ఎలక్ట్రోలైట్లా పనిచేస్తుంది. నరాల ప్రేరణకి, కండరాల సంకోచానికి, కణాల్లో నీరు ఖనిజాల సమతుల్యానికి, శరీరానికి ప్రతిరోజు మనకి మినిమం 500 మిల్లీగ్రాముల సోడియం కావాలి. అందుకే ఆరోగ్యవంతులు రోజుకు 2300 మిల్లీగ్రాముల సోడియం క్లోరైడ్ ఉప్పు తీసుకోవచ్చని డాక్టర్లు అంటారు. అండ్ బీపీ పేషెంట్స్ అయితే 1500 మిల్లీగ్రాముల ఉప్పు తీసుకుంటే మంచిదని చెప్పేసి అంటారు. పింక్ సాల్ట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనం చూద్దాం. సముద్ర ఉప్పులో 97 నుంచి 99% సోడియం క్లోరైడ్ ఉంటే పింక్ సాల్ట్లో మాత్రం 98% ఉండటంతో పాటు ఇంకా అదనంగా 84 రకాల ఖనిజాలు ఉంటాయి. స్ట్రాన్షియం, మాలిబ్డినం వంటి అరుదైన మూలకాలు ఉంటాయి. ఇందులోని ఐరన్ వల్లే ఇది పింక్ కలర్లో వస్తుందనేసి చెప్తూ ఉంటారు. అందుకే ఇది బీపీ నియంత్రణకి, రక్తస్రావానికి, జీర్ణశక్తి మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని కొందరు నిపుణులు చెప్తారు. గులాబీ ఉప్పులోని ఖనిజాలు కణాల్లో అధికంగా ఉన్న నీటిని తొలగిస్తాయి. దాంతో శరీరంలోకి నీరు చేరడం, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గుతాం. దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఏమేమో చూద్దాం. డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కండరాల బలహీనత వంటి కారణాల వల్ల కొందరికి తరచూ కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఉప్పులోని ఎలక్ట్రోలైట్ల వల్ల ఆ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా ఇందులోని మెగ్నీషియం కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.
అలాగే తరచూ డీహైడ్రేషన్తో బాధపడే వాళ్ళు షర్బత్ లాంటి పానీయాల్లో చిటికెడు పింక్ సాల్ట్ వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. గులాబీ ఉప్పు శరీరంలో సెరోటోనిన్ శాతాన్ని పెంచడం ద్వారా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది. ఇందులోని ఖనిజాల కారణంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది, తద్వారా అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. అండ్ హార్ట్ డిజీజ్ కూడా తగ్గిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే అందులోని మెగ్నీషియంను శరీరం గ్రహించడంతో పాటు ఎముకలు, బంధన కణజాలాలు ఆరోగ్యవంతమై కండరాల నొప్పులు తగ్గుతాయి. చర్మం మీద ఉన్న మట్టిని, టాక్సిన్లని గ్రహించి మృదువుగా ఉంచుతుందన్న కారణంతో చర్మ సంరక్షణలో స్క్రబ్, ఫేస్ మాస్కులుగాను ఈ ఉప్పును వాడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనెలో పింక్ సాల్ట్ కలిపితే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఏదైనా అతిగా తీసుకుంటే చెడే, మితంగా తీసుకుంటే ఓకే. కానీ సో ఇది కూడా అంతే, సేమ్ మన సముద్రం ఉప్పులాగానే దీనిలో కూడా సోడియం క్లోరైడ్ ఉంటుంది. సో ఇది కూడా మితంగా తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోవద్దు, మంచిదని చెప్పేసి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.